ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పనుల వల్ల కలిగే స్వల్ప అసౌకర్యాన్ని అర్థం చేసుకుని అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలని ఆలయ ఈవో సునీత, అర్చకులు నాగరాజు శర్మ విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భద్రకాళి ఆలయం నుంచి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ఏడాది జరిగేటువంటి శాకంబరి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి, వాటి విశిష్టతలు ఏంటో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఆలయ ఈవో గారు వారితో మాట్లాడేద్దాం. మేడం చెప్పండి, శాకంబరి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రకాళి శరణమ్మ వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు శాకంబరి ఉత్సవాలు రేపటి నుంచి 29వ తారీఖు వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడాను దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి జ్యోతి ప్రజ్వలన అనంతరము ఉత్సవాలు సహస్ర కలశాభిషేకంతో ప్రారంభించబడతాయి. దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవస్థానం నందు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, ధర్మదర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, అదేవిధంగా వృద్ధులకు చిన్నపిల్లలకు ప్రత్యేక క్యూ లైన్, ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాము. వర్షాకాలము అదేవిధంగా ఎండలు రెండూ ఉన్న నేపథ్యంలో పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా టెంట్స్ అండ్ పండాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నాము. ఇంకోవైపు డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి సలహాలు, సూచనలు? భక్తులు అందరూ కూడాను గమనిస్తున్నారు. భద్రకాళి దేవస్థానం నందు అమ్మవారి మాడ వీధుల నిర్మాణ క్రమంలో చాలా స్ట్రక్చర్స్ డిమాలిష్ చేయడము అన్నీ కూడా టెంపరీగా మనం అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి భక్తులు కూడా అది గమనించి భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో వాటి యొక్క శాస్త్ర పరిణామము ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయ్యగారు చెప్పండి, ఈ యొక్క 15 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి? భద్రకాళీ శరణమ్మ శాకంబరిం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమష్టుతే శీఘ్రమన్నపానామృతం. దేవీ మహత్యము 7 శ్లోకాలలో చెప్పబడినది. కరువు కాటకాలు సంభవించినప్పుడు, అనావృష్టి వచ్చినప్పుడు అమ్మవారిని గట్టిగా ప్రార్థన చేయాలి. ఉదయం పూట పంచదశి క్రమాన్ని అనుసరించి 15 దేవతలను పూజించి, సాయంత్రము 16 షోడశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకు తెలిసిందే భగల, వార్తాలి, వారాహి అంటాం. ఈ విధంగా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క శక్తిని ఇస్తుంది. ఆ శక్తి లోకానికి మరి అన్ని ఒకరికి ఆరోగ్యం ఉంటుంది కానీ ఐశ్వర్యం ఉండదు, ఓడికి అనేకమైన ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. ఇవి రెండు ఉన్నానికి భయం ఉంటుంది. మరి ఇన్ని రకాలు ఇన్ని ఉన్నవాడికి చికాకు ఉంటుంది. ఒక్కొక్క బాణము ఒక్కొక్కని రాక్షసును సంహరించినట్టు ఒక్కొక్క బాధను ఒక్కొక్క అమ్మవారు నిలువరిస్తుంది. బాధను నివృత్తి చేసి మనిషికి కావలసిన శాంతిని, సౌభాగ్యాన్ని అందజేస్తుంది. కాబట్టి 15 రోజులు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది. రేపటి నుంచి మనం చెప్పుకుంటాము. అలాగే ఈ యొక్క దీక్ష విశేషమైనది. ఆషాఢ మాసము బోనాలు కూడా చేస్తాము. పల్లెటూర్లలో శ్రావణ మాసంలో చేస్తారు. ఆషాఢంలో బోనము అంటే భోజనము, మంచి పంటలు పండాలి అని తాత్పర్యం ఏమిటి? లోకమంతా బాగుండాలి. దేవాలయాల్లో చేసే ప్రతి పూజ కూడా లోకానికే పోతుంది, ప్రతి భక్తుడికి చెందుతుంది. అందరము కూడా భగవత్ బంధువులమే. భద్రకాళీ శరణం మమ. అది మనం చూస్తున్నాము. ప్రతి ఏడాది కూడా ఆషాఢంలో
పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగేటువంటి ఈ యొక్క 15 రోజుల శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. లోకా సంస్థ అందరూ బాగుండాలి, అందులో అమ్మవారిని దయిస్తూ పాడి పంటలు, పశు సంపద, మంచి సమృద్ధి, వర్షాలు కురిచి కరువు కాటకాలు రాకుండా చూడండి తల్లి అంటూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ 15 రోజుల పాటు ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు చేస్తడం ఇక్కడ గత ఆనాదిగా వస్తుంది. రేపటి ఉదయం నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించి 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి, చలవ పందిళ్లు అన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది అమ్మవారి వద్ద ఆషాఢ మాసంలో జరిగేటువంటి శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకత ఏర్పాట్లు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.